హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం అండి. విష్ణుప్రియ యాంకర్ గా పోవే పోరా షోతో సుధీర్ తో కలిసి ఆడియన్స్ కు పరిచయమైంది. మొదటి షోతోనే తన వాక్యచాక్యతంతో చలాకితనంతో అందరినీ ఆకట్టుకునింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకొని ఇంకాస్త పాపులారిటీని పెంచుకుంది. దీనికి తోడు బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ తో కలిసి పలు ఆల్బమ్ సాంగ్స్ చేసి భారీ పాపులారిటీ అందుకుంది. ఇకపోతే ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 8 లోకి అడుగుపెట్టింది. దాదాపు 14 మందితో సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభమైన ఈ సీజన్ 8 ఇప్పుడు 11వ వారానికి చేరుకుంది. టైటిల్ ఫేవరెట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన విష్ణుప్రియ ఈ వారం నామినేషన్స్ లో లిస్ట్ లో ఉండడం గమనించాలి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తున్న విషయం తెలిసిందే. మరో నెల రోజుల్లో బిగ్ బాస్ 8 కాస్త పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలోనే రోజుకి ఒక కంటెస్టెంట్స్ కి సంబంధించిన తల్లిదండ్రులు హౌస్ లోకి వస్తూ తమ బిడ్డల టైటిల్ కోసం ఎలా ఆడాలి, అసలు వారి గురించి బయట ఎలా అనుకుంటున్నారు అనే విషయాలను చెప్తూ అలర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న యష్మి తండ్రి రాగా నేడు విష్ణుప్రియ తండ్రి అడుగుపెట్టారు. అందరిలాగా కాకుండా విష్ణుప్రియకి ఇది చాలా పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాలి. ఎందుకంటే విష్ణుప్రియ తల్లిదండ్రులు ఇద్దరు విడిపోయిన విషయం అందరికీ తెలిసింది. తండ్రి మీద ఎంత ప్రేమ ఉన్నా తల్లి కోరిక మేరకు విష్ణుప్రియ తన తండ్రి దగ్గరకు వెళ్ళలేదు. అయితే ఇటీవల కొన్ని నెలల క్రితం విష్ణుప్రియ తల్లి చనిపోయారు. అయినా సరే తల్లి మరణించిన ఆమె కోరిక మేరకు తను తమ తండ్రి దగ్గరకు వెళ్ళలేకపోయింది. అయితే ఇప్పుడు సడన్ గా విష్ణుప్రియ తండ్రి హౌస్ లోకి కనిపించేసరికి ఇది ఆమెకు పెద్ద ఎమోషనల్ సిచ్యువేషన్ అని చెప్పాలి. తండ్రిని చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది విష్ణుప్రియ. ఈమె తండ్రి కూడా అందరితో ముచ్చట్లేస్తూ సరదాగా కాసేపు గడిపారు. అలాగే కూతురికి పృథ్వీ విషయంలో కాస్త చిన్నపాటి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పృథ్వీ విషయంలో నీపై చాలా నెగిటివిటీ ఏర్పడుతుంది, అది నువ్వు గమనించు, ముఖ్యంగా నీ అభిమానులే నిన్ను తిడుతున్నారు అంటూ విష్ణుప్రియకి ఆమె తండ్రి తెలిపారు. అయితే విష్ణుప్రియ నాకు అతనిపై అభిప్రాయం ఏర్పడినప్పుడు ఎక్స్ప్రెస్ చేయకుండా ఎలా ఉండాలి నానా అంటూ తెలిపింది. అక్కడ విష్ణుప్రియ నిజాయితీకి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. మొత్తానికైతే కూతుర్లో అటెన్షన్ క్రియేట్ చేశారు విష్ణుప్రియ తండ్రి. అంతేకాదు టేస్టేజా మాట్లాడుతూ తండ్రిగా మీరు బాధ్యత నిర్వహించాలి, పెళ్లి చేయాలి అని తెలిపాడు. అయితే నోరు జారిన విష్ణుప్రియ తండ్రి ఇద్దరికి నచ్చితే పెళ్లి చేస్తాం అన్నట్లు మాట్లాడాడు. కానీ అంతలోనే ఇది గేమ్ వరకు మాత్రమే, ఆ తర్వాత ఆమెకు నచ్చిన వాడు దొరకాలి కదా అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రొమో అయితే విడుదలైంది. అది చాలా వైరల్ గా మారుతుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.